ప్రసంగి గ్రంథం 5:1 ఏముంది? నీవు దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని. అంటే దేవుని మందిరం, చర్చ్, సండే వచ్చిందంటే చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలి కాబట్టి మన క్యారెక్టర్ని మీరు మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన సరిగా చూసుకోండి అని చెప్పి, జాగ్రత్తగా చూసుకోండి అని. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మరి అన్నీ ఉన్నాయో లేదో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాడు ఉదయం లేవాలి, స్నానం చేయాలి, మంచిగా తలకాయ దూకోవాలి, మరి పౌడర్ రాసుకోవాలి, షర్టు ప్యాంట్ వేసుకోవాలి, అలాగే షూ వేసుకోవాలి, మరి ఇన్సర్ట్ చేయాలి, బ్యాగ్ ఉండాలి, బ్యాగ్లో బుక్స్ ఉండాలి, నోట్బుక్స్ ఉండాలి, జామెట్రీ బాక్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి, పెన్సిల్ పెన్ ఉందో లేదో ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళేవాడికి ఇవన్నీ ఖచ్చితంగా చూసుకుంటాడు. సో వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కొంచెం మరి ప్రాబ్లమే. స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తగా ఉన్నాయో లేదో మనం ఎలా చూసుకుంటామో, మీరు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోండి. మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్, మీకు బిహేవియర్ అనేది సరిగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. బుద్ధిహీనులు అర్పించు బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము అని చెప్పారు. బుద్ధిహీనులు అర్పించడం ఏంటి? బలులు అంటే, బలులు అనేవి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ పేతురు ఏమి రాస్తాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి బలులు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం అర్పించాలని. అంటే ఏంటి? మనం ప్రార్థన చేసుకోవటము, ప్రార్థన చేయటము, దేవునికి మనం బలర్పించటం. ప్రార్థనని, పాటలని, వాక్యమని, సువార్త పనని, మరి పరిచర్య అని, మరి దేవునికి మనం ఇచ్చేటువంటి కానుకలని. సో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలులే. సో ఇక్కడ నువ్వు అర్పించేటువంటి ఈ బలులు ఉన్నాయే, వీటి గురించే మాట్లాడుతూ ఆయన బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించబాకు. బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనోడు, మైండ్ లేనోడు, అంతేనండి. అంటే ఏంది? మెంటలోడని అర్థం. నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు ఏమర్పించినా, ఎంత అర్పించినా ఉపయోగం ఏమిటి అని. నీ క్యారెక్టర్ సరిగా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే, ఎంత వాక్యం వింటే, ఎంత ప్రసంగాలు చేస్తే, ఎన్ని పాటలు పాడితే, నీ ప్రవర్తన సరిగా లేకుండా. కాబట్టి బుద్ధిహీనులాగా వీటిని అర్పించవద్దు, కానీ సమీపించి ఆలకించు, అది శ్రేష్టము అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? చర్చికి వచ్చినప్పుడు ముందు నువ్వు వాక్యాన్ని విను, సమీపించి ఆలకించు. అంటే ఆలకించే ముందు నీ క్యారెక్టర్ సరి చేసుకో. దీనికి సంబంధించి ఒక వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 ఒకసారి మనము ఆలోచించినప్పుడు, వాక్యం వినే ముందు మనం చేసే పని ఏంటంటేనండి, ఎందుకు మనలో వాక్యం ఫలించట్లేదు? ఎప్పటి నుంచో సంఘానికి వస్తున్నప్పటికీ కూడా మనలో ఎందుకు వాక్యాలు అనేవి వర్కౌట్ అవ్వట్లేదని కనుక మనం ఆలోచిస్తే, యాకోబు 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. అంటే వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించే ముందు నువ్వేం చేయాలంటే, నీలో ఉన్న సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని ముందు మాను. నీ బ్రతుకును మార్చుకో. ముందు నీ మనసులో ఉన్న కల్మషాన్ని తీసుకున్నాకే వాక్యాన్ని విను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అందుకే మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన సరి చేసుకో. ముందు హృదయం నిండా చెత్త చెదారం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మన వాక్యాన్ని గనక వింటే ఫలించలే మనము. అర్థమైందండి? ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడండి, పొలంలో విత్తనాలు వేయాలంటే ఆయన ఏం చేయాలంటే, ముందు ఆ యొక్క పొలంలో ఉన్నటువంటి రాయి, రప్ప, గాజు పెంకులు, ముళ్ళ తుప్పులు, మరి గచ్చ తీగలు, ఏమండి ఇలాంటి గుడ్డలు, లేదంటే పేపర్లు, ఈ చెత్త చెదారం కల్మషం మీద ఉంటే మొత్తం అంతా శుభ్రం చేసి అప్పుడు దున్ని విత్తనాలు వేస్తాడు. అంటే విత్తనాలు వేసే ముందు నేలను సేద్యం చేయాలి కదా.
నేల మీద పొలంలో ఎటువంటి చెత్తా చెదారం ఉండకూడదు, ముళ్ళ తుప్పలు ఉండకూడదు. అవి కనుక ఉంటే, అవి ఉండి కనుక విత్తనాలు వేస్తే, అలాగే ఉంచి కనుక విత్తనాలు వేస్తే, అంటే హృదయంలో చెత్త ఉంచుకొని వాక్యం ఉంటే ఫలించలేం. మార్క్సు వార్త 4:18 ఇతరులు వాక్యాన్ని గురించి, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫలమగును, ఫలించట్లేదు. ఏమండి, ఎందుకు ఫలించట్లేదు? వాక్యాన్ని వింటున్నారు, ముళ్ళ పొదలలో ముళ్ళు తీసుకోకుండా చెత్త చెదారం కల్మషమంతా అలాగే ఉంచుకుని వాక్యం వింటున్నారు. ఏడ ఫలిస్తారు చెప్పండి? అదే విషయాన్ని యాకోబు చెప్పాడు. సాత్వికంతో మీరు వాక్యాన్ని వినే ముందుగా మీరు చెత్తంతా తీసేసుకోండి. సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వాన్ని ముందు మానండి. మీరు ముందు మారండి, మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన సరిగా ఉందా లేదో ముందు మీరు చూసుకోండి. ఈ పనికిమాల చెత్తంతా ఉంచుకుంటే నేను మీకు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత కాలం చేసినా ఉపయోగం ఏమి లేనటువంటి ప్రసంగాలు వింటూ కూడా మనం ఎందుకు మారలేకపోతున్నామంటే మీరు చెప్పండి దేవుని పిల్లలారా. ఏమండి, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన దగ్గర అసలు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండటం అనేది మామూలు విషయం కాదు కదా. యేసుక్రీస్తు వారి బోధకుడు, ఆయనే మనందరికీ గురువు. నేనని చెప్పాడు. ఏమండి, అసలు గొప్ప గురువు, అసలు గురువు అంటే నాయన. గురువు దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు వాక్యాలు విన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారండి? ఎలా ఉండాలి అసలు? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి దగ్గర వాక్యాలు విన్న తర్వాత ఒక ఆయన అంటాడు, అరే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు మేము చూసామంటే, నేను అలా నమ్మను, మరేం చేయాలి? ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి చూసి నేను అప్పుడు నమ్ముతానంటే, అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు తను తిన్నాడు, యేసుక్రీస్తు వారు తను తాగాడు, యేసుక్రీస్తు వారు తనే పండుకున్నాడు, యేసుక్రీస్తు వారు తను సువార్తకి వెళ్ళాడు. ఆయన అంటే ఏంటి ఆయనకి పూర్తిగా అర్థమైంది, కానీ నమ్మకం లేదు అక్కడ. ఇంకొక ఆయన వచ్చేసేమో, నీవు ఆ యేసు శిష్యులలో ఒకడవి కావా అని అంటే, ఒక చిన్నపిల్ల సైతం కూడా అమ్మతోడు నాన్నతోడు అసలు నాకు తెలియదు ఆయన ఎవరు అని చెప్పి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి దగ్గర వాక్యం విన్నావు కదా, నీకేమర్థమైంది? అబద్ధం ఆడతావు ఎందుకు? ఎందుకు అబద్ధం ఆడు? ఇంత భయం ఎందుకు నీకు? అంటే చాలామంది మీరు రాజబాబు దగ్గరికి వెళ్తారంటే అంటే అంటే చెప్పలేవు కన్ఫామ్గా. యేసురాజు సంఘానికి వెళతాను అని రాజబాబే మా పాస్టర్ గారని గట్టిగా చెప్పలేని పరిస్థితి. అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమండి, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఆ సైన్యం వస్తే లో నుంచి కత్తి తీసి వేసే అంటే మర్డర్ చేద్దామనే, వేసేద్దామనే. అది మిస్ అయింది, ఈ చెవు కాస్త వెళ్ళిపోయిందంట. మళ్ళీ యేసుక్రీస్తు దాన్ని తీసి పెట్టాడు. అంటే 3.5 సంవత్సరాలు ఒక అద్భుతమైన జ్ఞానం అంటే నాయన గురువు గారి దగ్గర ఉండి ఇంతకాలం విని వాక్యాలు విని కూడా ఆ వ్యక్తి ఇతరులను చంపాలనే ఆలోచన అంటే, అసలు ఇంకొకడైతే యేసుక్రీస్తు వారిని డబ్బు కోసం అమ్మేశాడండి, ఇంకేమంటాం చెప్పండి మీరు. అంటే ఇంతకాలం ఒక మహానుభావుడి దగ్గర వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గర వాక్యాన్ని నేర్చుకుని కూడా బ్రతుకులు మారలేదంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయండి అసలు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం సంఘానికి వస్తున్నామే, ఎన్ని వాక్యాలు మనం వింటున్నామే, ఏదండి అసలు మార్పు చెప్ప? ఏమండి, పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడండి, ఒకే స్కూలు ఒకే క్లాస్, మంచి స్కూలు, క్లాసు చాలా మంచిది, టీచర్ చాలా బాగా చెప్తారు. నీకెత్తిన స్కూల్ అయినా సరే, ఇలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదండి, మంచి స్కూల్సే, మంచి క్లాసే, చెప్పేటువంటి టీచర్ గారు కూడా బాగానే చెప్తారు.
మరి క్లాసులో ఉన్న పిల్లల్లో కొంతమంది ఏమో ఫస్ట్ వస్తారు, కొంతమంది ఏమో సెకండ్ వస్తారు, కొంతమంది ఏమో థర్డ్ వస్తారు, కొంతమంది ఏమో యావరేజ్ స్టూడెంట్, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఏంటి కారణం? ప్రాబ్లం ఎవరిది ఇక్కడ? స్కూలు మంచిదే, క్లాసు మంచిదే, టీచర్ గారు బాగా చెప్తారు కాబట్టి కదా ఫస్ట్ వస్తున్నారు చాలామంది. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? స్కూలుదా, ప్రిన్సిపాల్దా, క్లాస్ టీచర్దా, వినే పిల్లాడుదా? అంటే ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నటువంటి మీరు క్లాసులో టీచర్ బాగా చెప్తున్నారు, కానీ కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎందుకోసమనంటే వినేవాడు సరిగ్గా వినట్లేదు. ఎట్లా వింటున్నారు అంటే క్లాసు చెప్తూ ఉంటే కొంతమంది పక్కోళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది ఆటలాడుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది పక్కోడి బ్యాగ్లో నుంచి పెన్ ఎలా లాగాలని చూస్తూ ఉంటాడు, పెన్సిల్ ఎట్లా లాగాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు, ఇంకొకటి పక్కోడిని గిలుతూ ఉంటాడు. స్నాక్స్ ఉంటాయి కదండి, ఫోర్కి తినాలి, ఇటు ముందే తినేస్తాడు. బాక్స్లో అంటే వాసన వస్తూ ఉంటుంది కదా, ఆగలేడు, ఇక స్టార్ట్ చేస్తాడు. ఇంకొకళ్ళు ఏమో నిద్రపోతూ ఉంటారు మత్తులో. కొంతమంది పెద్దోళ్ళు ఏమో ఫోన్లు తెస్తారు, క్లాస్ చెప్తుంటే వీళ్ళు ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇన్ని విధాల మనస్తత్వాలతో క్లాసులో కూర్చున్నప్పుడు టీచర్ గారు ఎంత మంచి టీచర్ అయినా వీళ్ళకి ఏమెక్కుతుందో చెప్పండి? రాజబాబు అనే నేను ఇంత మంచి జ్ఞానాన్ని, గొప్ప గొప్ప విషయాలు నేను మీకు చెప్పినప్పటికీ మీరు వినేటప్పుడు మీకు మనస్తత్వాలు సరిగా లేనప్పుడు ఎంత చెప్తే ఉపయోగం చెప్పండి మీరు? ఎందుకంటే రకరకాల మనస్తత్వాలతో వాక్యాలు ఇక్కడ మీరు వింటున్నారు కాబట్టి కొంతమంది ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది ఏమో సెకండ్లో ఉన్నారు, కొంతమంది ఏమో థర్డ్లో ఉన్నారు, కొంతమంది ఎప్పుడు బ్యాక్ బెంచే వెనకాలే కూర్చుంటారు. అంటే ఈ వెనకాల కూర్చోవటం అంటే ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్, ఇక అదే స్టేజి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 20 ఏళ్ళ నుంచి ఏ స్టేజీలో ఉన్నారో సంఘానికి వచ్చినప్పుడు ఈ రోజుకి అదే స్టేజీ, ఒక్క మెట్టు కూడా పొరపాటు నెక్కరు. ఒక మొక్క పెట్టామంటే ఏదో ఒక రోజున ఆ మొక్క కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది, ఏదో ఒక రోజున ఆ వృక్షం మీకు ఫలాలు మనం తింటాం. కానీ 20 ఏళ్లకు ముందు మొక్క పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే, ఎదుగుదల లేదు, ఫలింపు లేదు. ఏమండి, క్లాసులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 10th డిగ్రీ బిఎడ్ ఏదో ఒక రోజు నా స్కూల్కి ఆ వ్యక్తి టీచర్ అవుతాడు కదా. అరే 20 ఏళ్ళ నుంచి మనం వింటానే ఉన్నాం, మార్పు అనేది మనం లేకపోతే ఎలా చెప్పండి? అంటే వాక్యాలు వింటున్నాం, గొప్ప గొప్ప వాక్యాలు వింటున్నాం, మనస్తత్వం మనకి మనసు సరిగా లేకుండా కూర్చున్నాం మేడకు వచ్చి. అద్దుగా ఉన్నప్పుడు మీకు వాక్యం ఏమర్థమవుతుంది? మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా ఉందేమో, క్రీస్తు ఉగ్రత, క్రీస్తు రాకడ అకస్మాత్తుగా వస్తుంది అని చెప్పారు. ఎలాంటి మనస్తత్వాలతో వింటామంటే కొంతమంది ఏమో ఇలా మత్తుగా వింటారు, ఇంకొంతమంది అయితే వాళ్ళు సంఘానికి వచ్చినప్పుడు జోకులు, పెట్ట కథలు, ముచ్చట్లు ఇవైతే బాగా వింటారు. ఏమండి మీకు అర్థమవుతుందండి? సంఘానికి వచ్చినప్పుడు ఏంది పాస్టర్ గారు నేను విన్నట్లుగా మా పాస్టర్ గారు చెప్పినట్లుగా చెప్పట్లేదు ఏంది ఈయన అంటే, రాజబాబు ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఎలా పెట్ట కథలో జోకులు వేసుకుని మాట్లాడతాడో అది చెప్పాలా? అదైతే బాగానే వింటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడే పాస్టర్ గారు, వినసొంపుగా హాయిగా ఉంటాయి. ఏమంటే నిజంగా మన వాళ్ళు చూడండి, మన ఇంటి పక్కన ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కన అవతల ఇల్లు ఉంది, ఇద్దరు భార్య భర్తలు కొట్టుకున్నారు అనుకుందాం, గొడవేంటి ఈ లోబు పిల్లాడు అంటే పిల్లలు మాట్లాడనీరు, సరిగా విన్నవేరు అసలు. నన్ను అవసరమా నీకు? ఏది ఆ ఇంటి అవతల ఒక 3 ఇళ్ళు అవతల ఏంటి అసలు పెద్ద పెద్ద గొడవలు ఏమవుతున్నాయడా? ఎవరు తప్పు, ఎవరు బాగా కొడుతున్నారు, ఎవరు బాగా తిడుతున్నారు? పిల్లలు డిస్టర్బ్ చేసినా నోరు మీరా విననీవేరా? అవసరమండి అవి? డిస్టర్బ్ ఉండకూడదు పనికిమాల విషయాలకి, కానీ వాక్యానికి మాత్రం పిల్లలతో ఆడుకుంటారు,
పిల్లలతో ముద్దులాడుకుంటారు. ఏమండి, రకరకాలైనటువంటి, అంటే ఇప్పుడు డిస్టర్బ్ లేదా? పిల్లవాడు గోల చేసిన పట్టించుకోము. ఇక్కడ వాక్యం వచ్చి అరే వినని వేరా, కాసేపు వాక్యాన్ని వినని అని అంటారా ఏ అమ్మాయినా? అనరు. ఇక్కడ ముద్దులాడుతూ ఉంటారు. కానీ పనికి మాలిన విషయాలైతే వినని వేరు. అసలు నన్ను నోర్మే ఎంత బాగా ఇష్టం అండి అసలు మనకవి. ఏమండి, జనాల గురించి 2వ తిమోతి 3వ వచనమా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక, సత్యం అంటే వాక్యం, వాక్యానికి చెవినీయక కల్పనా కథలు, పెట్ట కథలు, జోకులు. జనాలకి ఏంటంటే జోకులు బాగా ఇష్టం, పెట్ట కథలు బాగా ఇష్టం, ముచ్చట్లు చెప్పాలి, వాక్యం కాదు. వాక్యాన్ని వినరు వీళ్ళు. అంటే ఇలాంటి మనస్తత్వాలతో వస్తే వాక్యం మీకు ఏమర్థమైంది? ఇంకొంతమంది అయితే కేకలు అరుపులే వింటారు. అంటే ఎలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రియమైన దేవుని, ఇలాంటి పెద్ద పెద్ద గరుస్తూ చెప్తుంటే అసలు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ఉజ్జీవం. ఉజ్జీవం అంటే అరవటమే ఉజ్జీవం. వాళ్ళకి అర్థమైందండి. అరుపులు కేకలేసేది ఎవరంటే దెయ్యం. ఒకసారి మీకు చెప్పలేదు, సమాధులకి ఆ వ్యక్తి కేకలు వేయచ్చు, అరిసేది వాడే. అంటే వీళ్ళకి ఏం కావాలంటే చర్చికి రాగానే అరుపులు, కేకలు, గోలలు, మనకి డ్యాన్సులు ఉండాలి, డ్రామాలు ఉండాలి, స్కిట్లు ఉండాలి, ఏమండి పండగలు ఉండాలి, మరి భోజనాలు ఉండాలి, సందడులు ఉండాలి, సంబరాలు ఉండాలి. ఈ మనస్తత్వాలతో వస్తారు. అవి ఉండాలి. ఇక వాళ్ళకి కేకలు, అరుపులు, అల్లరి, డ్యాన్సులు ఉండాలి. బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే దేవుడు అల్లరికి కర్త కాదు అని. తిని త్రాగి ఆడుటకు లేచిరి. తర్వాత ఏమైంది? మొత్తాన్ని లేపేశాడు. కాబట్టి దేవుని పిల్లలు ఇలాంటి మనస్తత్వాలతో ఇంకొంతమంది వస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సత్యము ఏం అర్థమైందో వాళ్ళకి చెప్పండి. ఇంకొంతమంది బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎలాగంటే విమర్శనా బుద్ధితో వస్తూ ఉంటారు సంఘానికి. అంటే ఏంది? తప్పులు పట్టుకోవాలని. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పిన అప్పట్లో ఉన్న వాళ్ళంట యేసుక్రీస్తు వారి మాటల్లో తప్పు పట్టుకోవాలని. లూకా సువార్త ఒకసారి కనుక మీరు ఆలోచిస్తే 20వ అధ్యాయం 20 చూద్దామా. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే ఆయన మాటల్లో ఉన్న తప్పులు వెతకడానికి వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఈ రోజున సంఘానికి వచ్చే కొద్ది మంది ఉంటారు. పాస్టర్ గారు ఏంది అలా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అంటే, ఆయన ఏంటి పాత నిబంధన గురించి అలా చెప్పాడు, క్రొత్త నిబంధన గురించి ఎలా చెప్పాడంటే, ఈయనేంది పండగలు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ గురించి అలా మాట్లాడతాడంటే, హల్లెలూయా చెప్పాడంటే, యేసుక్రీస్తు అని దేవుడు కాదంటాడంటే ఈయన. సో ఇలాంటి తప్పు పట్టడానికి వచ్చే వాళ్ళకి వాక్యం ఏమర్థం అవుతుందండి? అర్థం కాదు. ఇంకొక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎట్లాగంటే అపోస్తుల కార్యములు 17:21, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. కొంతమంది బ్యాచ్ ఎలా వస్తారు సంఘానికంటే, క్రొత్త విషయాలు ఏమన్నా చెప్తారేమో విందాం, పాస్టర్ గారు ఏమైనా మర్మాలు చెప్తాడేమో విందాం, అంటే జ్ఞానాన్ని స్టోర్ చేసుకోవడానికి. వీరి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఒక ఆయన అంటండి, ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, సో ఆస్తి చాలా ఉంది. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి నా తమ్ముడు కొడుకు ఎంతవరకు చదువుతాడో అంతవరకు అయ్యే ఖర్చంతా నా ఆస్తిలో నుంచి వాడికి ఇవ్వాలని వీలునామా రాజు చచ్చిపోయాడు, మహానుభావుడు. ఇంకే అంటే చదువుకోవడానికి ఫీజులు, డబ్బులు, తిండి, బట్టలు మొత్తం ఆ వీలునామాలో ఉన్నట్లుగా ఇవ్వాలి. ఇక ఇదే సందనుకుని 70 ఏళ్ళు వచ్చేంత వరకు చదువుతానే ఉన్నాడంట. ఏమండి, 70 ఏళ్ళు వచ్చేంత వరకు
అరే నీ చదువు ఎవరికైనా ఉపయోగం ఉంది అసలు? ఎందుకంటే స్టడీ చేసేది? వైద్యం ఎందుకు? వైద్య శాస్త్రం ఎందుకు? 10 మందికి ఉపయోగపడాలని కదా. మరి ఇదెందుకు అంటే కొంతమంది ఇంకా జ్ఞానాన్ని స్టోర్ చేసుకోవాలి కానీ విన్న జ్ఞానాన్ని పక్కలు కూడా చెప్పరు. భర్తకి, భార్యకి, పిల్లలకి ఎవరికి చెప్పరు. అదేమో నాకు అలవాటు లేదండి. కొంచెము వాక్యాలు మీరు పెడుతున్నాం కదండి, షేర్ చేయండి అని అంటే అలవాటు లేదండి. ఆయన కూడా నేను పరలోకం తీసుకున్న పోటు నాకు అలవాటు లేదంటాడు. ఆయన కూడా సరిపోయింది. ఇంకా అంటే వినటమే తప్ప, స్టోర్ చేసుకోవటమే తప్ప వాక్యాన్ని పక్కోళ్ళకి చెప్పాలని ఆలోచన ఉండదు అసలు వీళ్ళకి. నిజంగా మనసులో వాక్యం ఉంటేనండి చెప్పకుండా ఉండవండి. కీర్తన 40వ అధ్యాయము 8-9 వాక్యాలు చూద్దామండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతరింద్రియములో ఉన్నది, నా పెదవులు మూసుకొనక. అంటే వాక్యము ఆంతర్యములు గనక ఉంటే పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించుచున్నాననియు. 10వ వచనంలో నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నువ్వు ఓరకుండలేదు, నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను అని చెప్పాడు అక్కడ. అంటే ఆంతర్యములో వాక్యం ఉంటే నిజంగా ఏ కాడకి జ్ఞానం సంపాదించుకోవాలి, స్టోర్ చేసుకోవాలని ఆలోచన తప్ప వాక్యానుసారంగా బ్రతికే వాక్యాన్ని చెప్పాలని ఎవరికి లే. ఇది ఒక బ్యాచ్. అర్థమైందండి? ఇలా రకరకాలైనటువంటి మనస్తత్వాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత చెప్పినా ఏం చెప్పినా వర్కౌట్ అవ్వదండి. వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకొంతమంది అండి గొడుగు వేసుకొని వస్తారు చర్చికి. వర్షాకాలం అప్పుడు వేసుకురాదు కానీ రోజు అంటే దాని అర్థం ఏంటి? గొడుగు వేసుకుని వాక్యం వింటారంటే గొడుగు ఎందుకు వేసుకుంటామంటే వర్షం వచ్చినప్పుడు వర్షపు జల్లులు మన మీద పడకుండా పక్కన పడాలి. అలాగే ఈ ప్రసంగపు జల్లులు మీ మీద పడ్డప్పుడు ఇది నా కోసం కాదు, పక్కోళ్ళ కోసం అనే ఫీలింగ్తో చాలామంది వస్తారు. అందుకే కొంతమంది వాళ్ళ పాస్టర్ గారు వాక్యం ఎవరి కోసమో తెలుసా? ఏ ప్రసంగం ఎవరి కోసమో నాకు తెలుసు, నీకోసం కాదా? ఏమండి ఇలాంటి అంటే ప్రసంగం నా కోసం కాదు, పక్కోళ్ళ కోసం అనే ఫీలింగ్తో వచ్చే వాళ్ళకి ప్రసంగం ఏమర్థమైందండి? ఇక్కడ చక్కగా వస్తారు, విన్నట్టుగా బిల్డప్పిస్తారు. యేసుకేలు గ్రంథంలో నుంచి 33-31 చూద్దాం. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అబ్బా ఎంత డ్రామా ఆర్టిస్టులు అండి మనళ్ళు. వారి నోటుతో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని ఏం యాక్టింగ్, వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి, సంఘానికి వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు కానీ, ప్రసంగాలు వింటారు కానీ వాటిని అనుసరించి అది వస్తాం వింటాం వెళ్ళిపోతాం, వస్తాం వింటాం వెళ్ళిపోతాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లాడు క్లాస్కి వెళ్తాడు, చెప్పేటువంటి పాఠాలు వింటాడు, మధ్యాహ్నం అయితే లంచ్ బాక్స్ తీసుకుని అన్నం తింటాడు, 4 అయితే స్నాక్స్ బాక్స్ తీసుకుని స్నాక్స్ తింటాడు, 5 or 4:30 అయితే మరలా ఇంటికి వెళ్ళిపోతాడు. మరలా పొద్దున్నే వెళ్తాడు, క్లాసులో కూర్చుంటాడు, వింటాడు, వచ్చేస్తాడు. అంతే తప్ప చదవటం కానీ, రాయటం కానీ, హోంవర్క్ కానీ ఏది చేయడు. క్లాస్లో పాఠాలు వింటాడు, చదవడు, రాయుడు, హోంవర్క్ చేయడు. వెళ్తాడు, వింటాడు, వస్తాడు. ఆదివారం వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. ఒక ప్రార్థన చేసుకోవటం కానీ, బైబిల్ చదువుకోవటం కానీ,
వీలైతే పేపర్ రాయటం కానీ, వాక్యాలు చెప్పటం కానీ, విన్న వాక్యాన్ని ఎవరో ఒకరికి మనము చెప్పటం కానీ, సంఘంలో పరిచయం చేయటం కానీ, సువార్త పనిలో మన పాలుభాగస్తులు అవ్వటం కానీ పని చెయ్యం. ఎలా వచ్చేది చెప్పండి? స్కూల్కి వెళ్తాడు, వింటాడు, వస్తాడు, చదవడు, రాయడు, హోంవర్క్ చేయడు. చదివి ఎలా వచ్చింది వాడికి ఎలా చదవచ్చు చెప్పండి మీరు? దేవుని పిల్లలారా, సీరియస్గా తీసుకుందాం. దేవుని వాక్యాన్ని టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకోకండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా, నీకు బాడీలో నిమ్ము, టీబీ కూడా అటాక్ అయింది, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు మాత్రమే నువ్వు తాగు. గార్గిలింగ్ చేయి, నీటి ఆవిరి పట్టు. ఉదయాన్నే మంచులో నువ్వు తిరగబాకు. అలాగే నేను నీకు రోజు 4 ట్యాబ్లెట్లు ఇచ్చా. పరగడుపున తిన్నాక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా ఇచ్చాను. డైలీ వాడు. హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ గారు చెప్పిన సలహాలు విన్నాడు, ఇంటికి వచ్చాడు. మరలా వెళ్ళాడు, సలహాలు విన్నాడు, మళ్ళీ వచ్చాడు ఇంటికి వచ్చి. ఒక్క ట్యాబ్లెట్ మింగిన పాపం లేదు. ఎలా తగ్గిద్ది ఆయనకు రోగం చెప్పండి? తనకి రోగం తగ్గాలంటే డాక్టర్ గారి ఇక సలహాలు విని వస్తే ఏం తగ్గిద్ది? ఆచరిస్తేనే కదా. రాజబాబు చెప్పే ప్రసంగాలు విని వెళితే మీకు రోగాలు ఏం తగ్గుతాయి? ఆత్మరోగాలు. పాటిస్తేనే కదా. వస్తారు, వింటారు, వెళ్తారు, వస్తారు, వింటారు, వెళ్తారు. ఎలా తగ్గిద్దండి మరి మనకు చెప్పండి ఈ రోగం అనేది? వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. అదే ఇప్పుడు క్యాన్సర్ లాంటిదైతే డాక్టర్ గారు చెప్తారు, నువ్వు కంటిన్యూగా నేను చెప్పిన మందులన్నీ వాడుతూ, నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా నువ్వు పాటిస్తేనే, అనుసరిస్తేనే నీకు స్వస్థత రావచ్చు అని చెప్తాడు. కానీ ఈయనేం చేశాడు? వెళ్ళాడు, విన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు, విన్నాడు, వచ్చాడు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోడు, ఒక్క సలహా కూడా పాటించలేదు. ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ స్టేజీకి వచ్చింది, ఇప్పుడు 4th స్టేజీకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటాడు? నువ్వు వచ్చావు, విన్నావు, వెళ్ళావు, వచ్చావు, విన్నావు, వెళ్ళావు, కానీ ఇప్పుడు నేను నీకు ఏ సలహా ఇచ్చినా, ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా ఇక పని చెయ్యదు అంటాడు. పని చేసే టైంలో నువ్వు వాటిని వేసుకోలేదు, నువ్వు వాడలేదు వాటిని. వస్తావు, వింటావు, వెళతావు, వస్తావు, వింటావు, వెళతావు, ఏ సలహా పాటించవు, ఏ ట్యాబ్లెట్ వేసుకోవు. నీకు ఎలా తగ్గింది? ఇప్పుడు 4th స్టేజ్కి వచ్చింది, ఇక నా వల్ల కాదు అంటాడు. ఉంటుంది. దేవుడు వల్ల కూడా కాదు, మార్చడము దేవుడి వల్ల కూడా కాదు. వస్తారు, వింటారు, వెళ్తారు, ఏ సలహా పాటించరు, ఏ వాక్యాన్ని పాటించరు. ప్రార్థన చేసుకోవడమే, బైబిల్ చదవటమే, ఆత్మీయంగా ఉండాలనే ఆసక్తి కానీ ఏమీ ఉండదు. డాక్టర్ గారు చెప్పారు ముందే, అరే నీకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందిరా, నా సలహా వినరా, మరి మందులు వేసుకోరా అని. కిడ్నీలు కూడా నీకు డ్యామేజ్ అయినరా అని చెప్పాడు. అబ్బే, డాక్టర్ గారు చెప్పినది వినలేదు, పోయాడు, జఠారం వదిలిపోయింది. ఖచ్చితంగా ఇదే మాట అంటారు. ఎందుకని? వీడికి డాక్టర్ గారు చెప్పిన అంటే సిగరెట్ తాగకూడదన్న సంగతి వాడికి తెలుసు. డాక్టర్ గారు చెప్పాడుగా, తాగాడు, పోయాడు. పాస్టర్ గారు ప్రతి చెప్తానే ఉండేవాడు. వస్తాడు, వింటాడు, వెళ్తాడు, వస్తాడు, వింటాడు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు, ప్రార్థన చేసుకోవాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, భక్తిగా ఉండాలని తెలుసు, బూతులు మాట్లాడకూడదని తెలుసు, అబద్ధము ఆడకూడదని తెలుసు. ఆడాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, చచ్చాడు, పోయాడు. ఈవిడేం చేస్తాడు? పాస్టర్ గారు ముత్తుకుంటానే ఉన్నాడు చర్చిలో, వినలేదు. వీడికి తెలుసు సీరియడ్ తాగకూడదని డాక్టర్ గారు చెప్పారు, ఆయన వీడు వినలేదు, తాగాడు, పోయాడని ఎలా అంటారో వాడి గురించి. ప్రతి సండే వాక్యాన్ని వింటానే ఉన్నాడు, పాస్టర్ గారు చెప్తానే ఉన్నాడు, హెచ్చరిస్తానే ఉన్నాడు, గద్దిస్తానే ఉన్నాడు, వినలేదు, చచ్చాడు, పోయాడు. దేవుని పిల్లలారా, సీరియస్గా తీసుకోండి దేవుని మాటలను. వచ్చామా, విన్నామా, వెళ్ళామని కాదు. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి
మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు కేవలం వాక్యాన్ని వినేవారుగానే ఉంటున్నారు. టాబ్లెట్లు వేసుకోవాలని తెలుసు, కానీ వేసుకోం. సలహాలు పాటించాలని తెలుసు, కానీ పాటించం. వినేవారుగానే డాక్టర్ గారి దగ్గర ఆ సలహాలు వినేవారుగానే ఉంటాం తప్ప పాటించం. పాస్టర్ గారి దగ్గర నుంచి వాక్యాలు వినేవారిగా ఉంటాము కొన్ని సంవత్సరాల నుంచి, కానీ పాటించమే. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. మీరు నిజంగా ఆయన గొర్రెలేనా అండి? ఏమండి? నా గొర్రెలు నా స్వరాన్ని, మీరు నిజంగా ఆయన గొర్రెలైతే ఆయన మాటను వింటారుగా, ఆయన వాక్యం వింటారు కదా. మీరు ఎందుకు వినట్లేదంటే బాప్తిసం పొందిన తోడేళ్ళు లాంటి స్వభావంతో గొర్రె చర్మాన్ని వేసుకున్నారా? ఒకసారి అమ్మా నాన్న అంటారు పిల్లలతో, నువ్వు నిజంగా నాకే పుడితే, నువ్వు నిజంగా నా పిల్లలైతే, మీరు నిజంగా నా పిల్లలైతే నా మాట వింటారని అనరా? అంటాం. అనమా అండి? మీరు నిజంగా నా పిల్లలైతే నా మాట వింటారా మీరు? మనం నిజంగా దేవుని పిల్లలమైతే ఆయన స్వరాన్ని వింటాం. వినట్లేదంటే దేవుని పిల్లలం కాదు అని అర్థం. ఇక్కడ మీరు నిజంగా నా పిల్లలైతే నా మాట వింటారంటే పిల్లలైతే వింటారు. ఆయన పిల్లలైతే ఆయన స్వరాన్ని వింటారు, ఆయన చెప్పే వాక్యం వింటారు. మన వాక్యాన్ని వినటం లేదంటే మనం ఆయన పిల్లలం కాదని. మరి ఎవరి పిల్లలం మనం? యేసుక్రీస్తు వారు చెప్తే, మీరు అపవాది పిల్లలు, అపవాది సంబంధులు, అపవాది యొక్క దురాశలను నెరవేరుస్తున్నారు మీరు అని చెప్పేసి యోహాను సువార్తలో మనం చూస్తాం 8వ అధ్యాయంలో 44లో. అంటే దేవునికి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని మనము వినలేకపోతున్నామంటే మనం దేవుని పిల్లలం కాదు. దేవుని పిల్లలమైతే వింటాం, అపవాది పిల్లలం కాబట్టి వినలేకపోతున్నాం. దీని ఫలితంగా ఏమవుతుందంటే, నీ తండ్రి అయిన అపవాది ఎక్కడికి వెళ్తాడో నువ్వు ఆడకే వెళ్తావు. ఆడికి వెళ్తాడు, నరకానికి పోతాడు, మనము ఆడకే వెళ్తాం. ఇక అదే ఫైనల్ పరిస్థితి. కాబట్టి వచ్చి వాక్యాన్ని వినేవారుగా కాకుండా వాక్య ప్రకారంగా బ్రతికేవారిగా ఉండండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.